రోషన్, అనస్వర రాజేష్ జంటగా ప్రదీప్ వైద్యవంతం తెరకెక్కించిన సినిమా ఛాంపియన్ క్రిస్మస్ కానుకగా థియేటర్లోకి వచ్చింది. తెలంగాణలో బైరాన్పల్లి తిరుగుబాటు బ్యాక్డ్రాప్లో వచ్చిన ఫిక్షన్ స్టోరీ ఎలా ఉంది? ఈ సినిమాతో నందమూరి కళ్యాణ్ చక్రవర్తి రీ ఎంట్రీ ఇచ్చారు. శ్రీకాంత్ అన్నయ్యడికి ఈ సినిమా హిట్ ఇచ్చిందా? టాక్ ఎలా ఉంది? రివ్యూలో ఫుల్ డీటెయిల్స్ చూద్దాం. నేరుగా ఛాంపియన్ కథలోకి వెళ్తే మైఖేల్ ఓ ఫుట్బాల్ ప్లేయర్. ఇంగ్లాండ్ వెళ్ళి సెటిల్ అవ్వాలని కలలు కంటాడు. వెళ్లే అవకాశం వస్తుంది, కానీ ఓ చిక్కొచ్చి పడుతుంది. ఆ సమస్య నుంచి తప్పించుకునేందుకు కొన్ని రోజులు బైరాన్పల్లి వెళ్ళి కొన్ని రోజులు తలదల్చుకోవాల్సి వస్తుంది. అక్కడ పరిచయం అవుతుంది చంద్రకళ. నిజాం పాలకులకు వ్యతిరేకంగా ప్రజలు చేసిన తిరుగుబాటు మైఖేల్లో ఎలాంటి మార్పు తీసుకొచ్చింది? బాబు దేశ్ముఖ్తో మైఖేల్ గొడవేంటి? ఇంగ్లాండ్ వెళ్లాల్సిన మైఖేల్ బైరాన్పల్లి కోసం ఏం చేశాడు? ఇదే కదా. హిస్టారికల్ బ్యాక్ డ్రాప్ ని తీసుకొని పీరియాడిక్ మూవీ తీయటమే ఇప్పుడు ట్రెండ్. అయితే ఇక్కడ చరిత్రను మార్చి తీయటం ప్రేక్షకులు అంగీకరించేలా లేదు. స్వతంత్ర ఉద్యమం, హైదరాబాద్ సంస్థాన విలీనం వెనుక చాలా కథలే ఉన్నాయి. కానీ కథను మార్చి తీయటంతో పాటు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ప్రేక్షకులను ఎంగేజ్ చేయడంలో సక్సెస్ కాలేదు. సినిమా చాలా నిస్సారంగా మొదలైంది. ఆపరేషన్ పోలోకి దారితీసిన పరిస్థితులతో సినిమా స్టార్ట్ చేశారు. రోషన్ పరిచయం, వెన్నెల కిషోర్, కైవై సరళతో సన్నివేశాలు కొంత ఇంట్రెస్టింగ్ అనిపిస్తాయి. ప్రేమ కథ, పోరాటం రెండూ కనెక్ట్ అయ్యేలా లేవు. సినిమా ప్రారంభమైన అరగంట గడిస్తే కానీ హీరోయిన్ అనస్వర ఎంట్రీ లేదు. ఆ తర్వాత కొంత కథ ముందుకు సాగుతుంది. నందమూరి కళ్యాణ్ చక్రవర్తి పాత్ర ప్రారంభంలో బలంగా చూపించి ఆ తర్వాత తేల్చేశారు. రచయిత, దర్శకత్వంలో లోపాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మిక్కీ జేమేర్ సంగీతం బాగుంది. నిర్మాతలు ఖర్చు చేశారు, కానీ అందుకు తగిన ఫలితం దక్కుతుందా అంటే డౌటే. గిరగిర గింగిరా అనివే సాంగ్ అదిరింది. హీరోయిన్లు దూరమయ్యే సమయంలో వచ్చే కళల సాంగ్ కూడా బాగుంది. రోషన్, అనస్వర ప్రేమ కథలో డెప్త్ లేదు. అయితే ఇద్దరి స్క్రీన్ ప్రెజెన్స్ చాలా బాగుంది. రోషన్ హ్యాండ్సమ్ లుక్ అభిమానులను కట్టిపాడేస్తుంది. ఇక అభినవ్ ఘోమటం, సంతోష్ ప్రతాప్, రచ్చారవికి మంచి సీన్లు పడ్డాయి. మిగిలిన వారంతా తమ పాత్రకి పూర్తి స్థాయిలో న్యాయం చేశారు. ఓవరాల్గా చెప్పాలంటే ఇటు ప్రేమ కథ, అటు పోరాటం రెండిట్లోనూ ఛాంపియన్ అనిపించుకోలేదు. ఈ సినిమా కోసం థియేటర్కి వెళ్ళాలనుకుంటే కేవలం రోషన్, అనస్వర రాజన్ కోసం వెళ్ళాలి. లేదంటే అంచనాలు పెట్టుకోకుండా వెళ్తే ఓకే, లేదంటే ఓటీటీలో వచ్చే వరకు ఆగాల్సిందే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.